శివ శంకర్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ అది ట్రెండింగ్ లోనే ఉంది. ఆ సాంగ్ కి ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? సాంగ్ కి నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది ప్రభుదేవ గారు. ఆ సాంగ్ రికార్డ్ అయినప్పటి నుంచి ఆయన దాదాపు 4-5 months ఆల్మోస్ట్ ప్రతిరోజు ఫోన్ చేసి ఇలా చేయాలనుకుంటున్నాం, అలా చేయాలనుకుంటున్నాం, దూర్చెట్టి కావ్యంలో ఇలా కదా నోట్తో పోసింది, దానికి ఒక రీజన్ ఏం పెట్టుకున్నాం, అసలు రీజన్ ఏంటి, ఇది స్వర్ణముఖి నదికి ఆ లింగానికి ఎంత దూరం ఉంది, మ్యాప్లో మెజర్ చేసి ఆ డిస్టెన్సెస్ చేసాం. ఎందుకంటే స్వర్ణముఖి నది ఆనుకొని గుడి ఉంటుంది. ఈ హిస్టరీ చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఈ కొంతమంది ఎవరు మిడిమిడి జ్ఞానంతో కొన్ని మాట్లాడతారు. కానీ మేము చేసిన రీసెర్చ్తో వాళ్ళందరూ మా ముందు కూర్చొని వాళ్ళు కానీ క్వశ్చన్స్ అడగడం మొదలెట్టారంటే, రివర్స్ క్వశ్చన్స్ నేను అడిగానంటే వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు. సో ఇట్స్ వెరీ 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 సింపుల్ అన్నమాట. ఓకే, మీరు మనసు పెట్టి ఏ పనైనా కృషితో చేస్తే యూ విల్ గెట్ ఆల్ ద ఆన్సర్స్ టు ఇట్ బ్యాక్ టు బ్యాక్. సో ఆ సాంగ్కి మాత్రం ఈరోజు సక్సెస్ అయిందంటే అందరూ పడ్డ కృషి.